హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో 3 రకాల పప్పులతో మరింత రుచిగా ఎక్స్ట్రా క్రిస్పీనెస్తో జంతికలను చేసి చూపించబోతున్నాను. మనం ఎప్పుడు చేసే జంతికల రెసిపీ కాదండి, వెరీ స్పెషల్ అన్నమాట. ఒక్కసారి ఈ పద్ధతిలో జంతికలు చేసి చూడండి. మనం రెగ్యులర్గా చేసే జంతికల కన్నా కూడా చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఈ జంతికల్ని ట్రై చేయాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఒక బౌల్లోకి 1/2 కప్పు మినపగుళ్ళు, 1/2 కప్పు పెసరపప్పు, అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పు వేసుకోండి. ఈ 3 పప్పులు కూడా నీళ్లు పోసి 1కి 2 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసేయండి. మళ్ళీ కొన్ని నీళ్లు పోసి మూత పెట్టి 1 గంట వరకు నానబెట్టుకోవాలి. 1 గంట నానబెట్టుకుంటే సరిపోతుందండి, అంతకంటే ఎక్కువ నానబెట్టుకోవాల్సిన పని లేదు. 1 గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనం 1 గంట నానబెట్టుకుంటేనే పప్పులన్నీ చక్కగా నానిపోతాయి. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ వంపేసి కుక్కర్లోకి వేసుకోవాలి. పప్పుని కుక్కర్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల దాకా నీళ్లు పోసుకోవాలి. ఈ 2 కప్పుల నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతాయండి. మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చి కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. మినపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి కదా. ఇలా ఉడికించుకున్న పప్పుని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లోకి వేసుకోండి. ఈ పప్పుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోండి, వేడిగా ఉన్నప్పుడు వేసుకోకండి. పప్పుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూశారు కదా, ఎక్కడ పలుకు అనేది లేకుండా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద బౌల్ని తీసుకొని అందులోకి 1/2 కిలో బియ్య పిండి తీసుకోండి. కప్ మెజర్మెంట్స్లో చూసుకుంటే 3 కప్పుల వరకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా వాము, 1 టేబుల్ స్పూన్ కారం, మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ నిండుగా వేసాను, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేయండి. అంటే మనం వేసిన ఉప్పు కారం అన్నీ కూడా పిండిలో బాగా కలిసిపోవాలి. సో అంతవరకు కూడా కలిపేసేయండి. బాగా కలిపాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్కి బదులుగా మీరు ఇంట్లో తయారు చేసిన వెన్నైనా వేసుకోవచ్చు. మనం వేసిన ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్టు పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. మనం వేసిన ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి, బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. అలాగే మనం ముందు గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా పప్పు పేస్ట్ని, అది కూడా వేసుకోవాలి. ఈ పేస్టు అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. పిండిని కొంచెం గట్టిగానే కలుపుకోవాలండి. ముందు నీళ్ళేమీ పోయకుండా ఈ పేస్ట్తోనే పిండి అంతా కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తూ పిండిని బాగా కలపండి. బియ్యం పిండిలో పప్పుని బాగా కలిపిన తర్వాత అవసరమైతే నీళ్లు వేసి కలుపుకోవచ్చు. నాకైతే పిండి కొంచెం గట్టిగా ఉందని కొంచెంగా నీళ్లు పోసుకుంటూ కలుపుతున్నాను. చల్లటి నీళ్ళే వేసి కలుపుతున్నాను, వేడి నీళ్ళు కాదండి. నార్మల్ రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళే వేసి గట్టిగా ప్రెస్ చేస్తూ పిండి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలండి. అలా అని మరీ సాఫ్ట్గా ఉండకూడదు, కొంచెం గట్టిగానే ఉండాలి. ఇప్పుడు జంతికలు ఒత్తుకోవడం కోసం నేను 3 హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకున్నాను. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఉన్న ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్ని జంతికల గొట్టంలోకి వేసుకోండి. ఈ జంతికల గొట్టానికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల జంతికల పిండిని గట్టిగా ఒత్తాల్సిన పని లేదండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ జంతికల గొట్టంలోకి వేసుకొని మిగిలిన పిండిపై ఆరిపోకుండా తడి క్లాత్ వేసి పక్కన ఉంచండి. అలాగే జంతికలు ఒత్తడానికి ప్లేట్కి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని పిండిని జంతికల్లా ఒత్తుకోవాలి. చూడండి, ఇలా ఒత్తేసి చివర్లు కట్ చేసి
చివర్లు ఊడిపోకుండా లైట్గా ప్రెస్ చేయాలి. జంతికల పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకుంటేనే ఇలా ఒత్తుకోవడానికి, మనం చేత్తో పట్టుకొని ఆయిల్లో వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే చేత్తో పట్టుకోవడానికి కుదరదండి, విరిగిపోతాయి. ఇలా ఒక వాయికి సరిపడా ఒత్తుకొని వీటిని ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒత్తుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక మనం ఒత్తుకున్న జంతికల్ని 1 by 1 వేసి ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకండి, మనం తీసుకున్న ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోండి. ఇవి వేగటానికి కొంచెం టైం పడతాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి రెండు వైపులా కూడా తిప్పుకుంటూ వేయించుకొని ఇలా గోల్డెన్ కలర్లోకి రాగానే ఆయిల్లో నుంచి తీసేయండి. మనకి జంతికలు కరెక్ట్గా ఫ్రై అయ్యాయి అని ఎలా తెలుసుకోవచ్చు అంటే, ఆయిల్లో వచ్చే నురగ తగ్గిందంటే జంతికలు ఫ్రై అయినట్టే అండి. అప్పుడు వెంటనే గరిటతో ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ వేసి ఫ్రై చేసుకోండి. ఇలా మనం కలిపిన పిండి అయిపోయేంత వరకు కూడా కంటిన్యూ చేయండి. సో అంతేనండి, క్రిస్పీగా క్రంచీగా జంతికలు అయితే రెడీ అయ్యాయి. చాలా బాగుంటాయండి. మనం ఎప్పుడు చేసుకునే జంతికల కన్నా కూడా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కావాలంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. సేమ్ కొలతని యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అయిపోండి. సో ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.